వెల్కమ్ టు సెన్స్9 లక్కు కిక్కు. ఏంటిది? ఏంటి ఒక్కళ్ళే వచ్చి కూర్చున్నారా? ఇంకెవరు లేరా? మొత్తం ఊరంతా పిలవండి. లారీలు లారీలు భారీ భారీగా వచ్చే ఎపిసోడ్ ని వాచ్ చేయండి. మీకోసమే కదా మేము ఇంత భారీ ఎంటర్టైన్మెంట్ షోని రెడీ చేసాం. ఇవాళ ఎవరు వస్తున్నారంటారా? భారీ ఎంటర్టైన్మెంట్ షో అన్నామంటే ఎవరు వస్తున్నారో మీకు అర్థం కాలేదా? ఏం మీరు ప్రోమోలు చూడలేదా? చూడకపోయినా పర్లేదు, మేమే చెప్తాం. ఫస్ట్ వస్తున్న సెలబ్రిటీ ఎవరు అంటే వారు డాన్స్ చేస్తారు. అసలు మొత్తం దద్దరిల్లిపోతుంది సెట్ అంతా కూడా. హి ఇస్ మిస్టర్ తిరుపతి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు బాబా ఏవి డాన్స్ అండి, ఏవి కిక్ అండి. మాకు ఎపిసోడ్ బిగినింగ్ లోనే బోలెడంత కిక్ ఇచ్చేసారు మీరు. ఇంకా ఆ తర్వాత అంతా మీ లక్ మీద ఆధారపడింది. అవును, జీవితంలో లక్ ఎంత వరకు ఫేవర్ చేసిందండి? ఎప్పుడు ఎక్కువగా ఫేవర్ చేసింది లక్? ఇప్పుడు తెలుస్తుంది ఈ షోతో. ఓ, ఈ షోతో మీరు డిసైడ్ అవుదామని వచ్చారు. ఓకే అండి. ఇక నెక్స్ట్ వస్తున్నటువంటి ఆ సెలబ్రిటీ తిరుపతి ప్రకాష్ గారితో లక్ నాదా మీదా అని పంతంతో ఇక్కడికి వచ్చేస్తుంది. ఆవిడ పేరు చెప్తే కితకితలే గీతా సింగ్. అయ్యబారమంటే ఏలూరే, అయ్యబారు మంచం నెల్లూరే, లడి లడి హౌరాకి తులు గడి గడి ఆంధ్రాకి నువ్వు గడి గడి చేస్తే నే రెడీ రెడీ. గీతా సింగ్ గారు వెల్కమ్. మిమ్మల్ని డాన్స్ చేయనివ్వకుండా ఈయన వచ్చారు మధ్యలో. ఏమో అండి, అసలు అర్థం కావట్లేదు. అంటే నా డాన్స్ అంత కిక్ ఉంది కాబట్టి వచ్చినట్టున్నారు. ఇంకా లక్ గురించి పోరాటం. మీకు లక్ ఎప్పుడు బాగా ఫేవర్ అయింది? నాకు కితకితలు వచ్చినప్పుడు లక్ బాగా వచ్చింది కదా. ఆ సెలక్షన్స్ కి చాలా మంది వచ్చారా లేకపోతే మీరు ఒక్కళ్ళే ఉన్నారా అప్పుడు? నేను ఒక్కదాన్ని ఉన్నానండి. ఓ, ఆడిషన్ ఇంకా వేరే ఎవరికి చేయలేదు, డైరెక్ట్ గా సెలక్షన్. నాకే ఆ లక్. గ్రేట్. అంతకు ముందు ఏం చేశారు? ఎవడి గోల వాడికి చేశాను, డైరెక్టర్ గారు. సరే, ఎవడి గోల వాడితే ముందు ఏం చేశారు? తేజ గారికి జై చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట లక్. చూసారా, జై మర్చిపోయి డైరెక్ట్ గా కితకితలకు వెళ్ళిపోయారు మీరు. అంటే అప్పుడు ఆ లక్ ఇలా కొనసాగుతుంది కాబట్టి ఈ లక్ దాకా వచ్చింది, ఈ లక్ వరకు వచ్చింది. సరేనండి, ఈ భారీ ఎపిసోడ్ కి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, ఎంతో మంది సెలబ్రిటీస్ ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చాలా మందిని కలుస్తూ ఉంటాను. కానీ ఈయన ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ని, ప్రెసిడెంట్ ని, మన భారతదేశానికే కాదు అమెరికా లాంటి దేశాలకి ప్రతినిధులను అందరినీ కలుస్తూ ఉంటారు. కిషోర్ దాస్ గారు. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. కిషోర్ దాస్ గారు, ఇప్పటి వరకు నేను మీరు కేవలం ఒక యాక్టర్ మాత్రమే అనుకున్నాను. మీరు వెయిట్ లిఫ్టర్ అని కూడా నాకు ఇప్పుడే తెలుసు. అవునండి, మీరు మన ఒలింపిక్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఇండియా తరపున వెళ్ళొచ్చు కదా. ఏదో మీ మీద అభిమానంతో బరువులు మోస్తే చాలా బరువుగా ఉంది, తొందరగా తీసుకోండి మీరు. ఈ బరువు బాధ్యతలు ఎప్పుడు మొదలయ్యాయి మీకు? 4-5 ఏళ్లుగా. సో చాలా మందిని కలిసారు మీరు ఈ ప్రయాణంలో. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, అమెరికా వాళ్ళు. ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేశారు? చంద్రబాబు నాయుడు. ఏ డైనమిక్ లీడర్ అంటే నేను అంటుంది మీ షోలో. అవును. అవునా? సో మీకు లక్ బాగా ఫేవర్ చేసింది ఎవడి గోల వాడిది. ఆ గోల ఇంకా కంటిన్యూ అవుతుందిగా. ఓకే అండి, ముగ్గురు వచ్చేసారు. ఈ ఎపిసోడ్ కి ఇంకా కొంచెం హుందాతనం, ఇంకా భారీతనం కావాలి అంటే ఇంకొకరు రావాలి. ఎస్, ఆవిడే బండ జ్యోతి గారు. శ్రీరాముళ్ళంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు.
కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడుం మీద పంటిగాటు పెట్టి చిలిపి కృష్ణుడే కావాలి. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. అమ్మడా చెయ్యడా చెయ్యబచ్చే కించే పేనిటి కావాలి. We love bad boys. We wanna bad boys. జ్యోతి గారు, హాయ్ అమ్మా. యు నాటీ, యు లవ్ బ్యాడ్ బాయ్స్. We love bad boys. అండ్ నేను ఇన్ని రోజుల వరకు కిషోర్ దాస్ గారు, తిరుపతి ప్రకాష్ గారు గుడ్ బాయ్స్ అనుకున్నాను. కాదా? ఆయన నవ్వు చూడండి. జ్యోతి వచ్చాక బ్యాడ్ బాయ్స్ అయ్యాం. అప్పుడు గుడ్ బాయ్స్. అప్పటి వరకు మీరు చాలా పవిత్రంగా గుడ్ బాయ్స్ గా ఉన్నారు. అమ్మా ఇదంతా అబద్ధం అమ్మా. వీళ్ళు ముగ్గురు వచ్చాక నేనే అయిపోయా అట్లా. ఓకే. వాళ్ళ ముగ్గురు హుషారాయి చూసి ఆ, నేను ఒక చిన్నపిల్లలాగా పెద్దదానిలాగా అయిపోయా. మంచి పని చేశారండి. అవును, ఈ కళల రాకుమారుడు ఎవరండి? ఎప్పుడైనా మీ కళ ఒక గుర్రం మీద, పోనీ ఒక ఏనుగు మీద? ఒక రాకుమారుడు ఎక్కి అలా వస్తూ ఉంటే అరే భలే ఉన్నాడే అని అనిపించిందా ఎవరైనా హీరో విషయంలో? ఇంత మటుకు అనిపించలేదమ్మా. ఇప్పుడు అనిపించాలి మీకు. ఇప్పుడు అనిపించాలా? ఇప్పుడు ఆలోచించండి మీరు, మీకు ఎవరు వస్తే బాగుంటుంది ఏనుగు మీద కూర్చొని? ప్రకాష్ గారా, కిషోర్ గారా? మీరేంటి సపోర్ట్ ఎవరు? కిషోర్ గారు. వాయిస్తున్నారండి బాబు. ఫ్లూటు. వేణుమాధవ. వేణుమాధవ అంటండి మీరు. ఈయనకు వేణు ఏం సరిపోతుందండి? అమ్మ సీరియల్లో కూడా సన్నాయి అది ఇద్దాం పెద్దది. కొన్ని సీరియల్లో బ్రదర్ గా చేశాను, సిస్టర్ గా చేసాం, భార్యాభర్తలు కూడా కలిసి చేసాం. ఇప్పుడు లక్కు కిక్ మాత్రం లవ్వర్స్ గా వచ్చారు. లవర్స్ గా వచ్చాం. యా. సో ఈ భారీ ఎపిసోడ్ ని మనం మొదలు పెట్టేద్దాము. ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయండి. Okay. మీ లక్ ఎలా ఉందో, మీకు ఎలాంటి కిక్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే లక 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 లక్కు లక్కు. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ముగ్గురికి అచ్చిచి నలుగురికి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా 8 మంది అనలేదు. కానీ నాకు ఇవాళ చాలా సన్నగా అయ్యానన్న ఫీలింగ్ వస్తోంది. మా మధ్య ఉండడం వల్ల. ఎప్పుడు ఆడియన్స్ కలగా కి ఫీలింగ్ అనిపిస్తుంది. ఉంటది. మీరు రోజు రావాలి. ఎందుకో మీరు సన్నపడాలని కనిపించడానిక. నేను సన్నగా కనిపించడానికి. అదే అదే. ఓకే, సో ఈ రౌండ్ లో ఒక్కొక్కళ్ళకి సెపరేట్ క్వశ్చన్స్ అండి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు సెలెక్ట్ చేసుకుంటారు కలరు, దాని వెనకాల క్వశ్చన్ ఉంటుంది. మీరు కరెక్ట్ గా చెప్తే 10,000, రాంగ్ అయితే మీకు పాయింట్లు ఏం పోవు. ఓకేనా? చాలా ఈజీగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. కిషోర్ డాష్ ఆయన పూర్తి పేరు ఏంటి అలా, లేదంటే గీతా సింగ్ వాళ్ళ ముత్తాత గారి వైఫ్ పేరేంటి అలా కొన్ని. ఇటువంటి ఈజీ క్వశ్చన్లు కూడా ఉంటాయా? అంటే లక్ ఉంటుంది, లేదంటే కిక్ ఉంటుంది. మీ అదృష్టాన్ని బట్టి మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి. ముందు తిరుపతి ప్రకాష్ గారు చూద్దాం ఏమున్నాయో మీకు. ఫస్ట్ కలర్ పింక్. న్యూజిలాండ్ రాజధాని వెలింగ్టన్ లోని 2 పక్కపక్కనే ఉండే వీధుల్లో ఒక వీధికి గవాస్కర్ అన్న పేరు పెట్టారు, రెండవ వీధికి ఎవరి పేరు పెట్టారు? ఫోన్ చేసి ఫ్రెండ్ అడగడం అటువంటి ఏం లేదంటే డైరెక్ట్ ఫోన్ చెప్పాలా? ఫ్రెండ్. మా పక్క వీధి పేరే నాకు తెలీదు. ఎక్కడ ఉంది న్యూజిలాండ్? ఒకటి గవాస్కర్ అండి, టెండూల్కరా? అది రాంగ్ ఆన్సర్. కపిల్ దేవ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. మీరు గవాస్కర్ అంటే ఆ ఏజ్ గ్రూప్ కి వెళ్ళాల్సింది. సరే, ఫస్ట్ క్వశ్చన్ అలా కిక్ ఇచ్చింది. ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇది కిక్ వచ్చే నేను సెలెక్ట్ చేయ కళ్ళు బయలుగమ్మే. ఏ కలర్ అవుతుంది హోటల్? రెడ్. రెడ్ వెనకాల ఏంటి? కాకతీయ ఉత్సవాలు ఏ జిల్లాలో జరిగాయి? ఊరగల్లు, వరంగల్. లక్కు, దీన్నే లక్ అంటారండి. తీసుకోండి 10,000. గీత, ఇప్పుడు నీ వంతు వచ్చింది గీత. పింక్. పింక్ వెనకాల గీతకి ఏముంది? 12,403 రూపాయల నుంచి 8,204 రూపాయలు తీసేస్తే ఎంత ఉంటుంది? 14. అదే ఏదన్నా ప్రొడ్యూసర్ రెమ్యునరేషన్ లో తక్కువ ఇచ్చాడు అనుకోండి, అలా తక్కువ అని చెప్పేస్తారు, ఇంత రావాలి సార్ బ్యాలెన్స్ అని. కరెక్ట్. పోనీ ఈ లెక్కని మీకు కలిసి వచ్చేలాగా నేను మారుస్తాను. మీకు ఒక ప్రొడ్యూసర్ గారు 12,403 రూపాయలు ఇస్తాను అని చెప్పారు.
కానీ ఉపయోగించి 8,204 రూపాయలే ఇచ్చారు. ఆయన మీకు ఇంకా ఎంత బాకీ ఉన్నారు? 4,100 ఓకే 4,1900 అయిపోయింది. గీత టైం అయిపోయింది. మీరు నా క్యాల్కులేషన్స్ కానీ పేపర్ ఇవ్వాలండి. సడన్ గా ఇట్లా క్యాల్కులేషన్ చేయాలంటే కష్టం నాకు. అదే వచ్చిన ప్రాబ్లం మన భారతదేశంలో. సడన్ గా మా మెమరీ చిప్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. నన్ను అడుగు. ఇప్పుడు చెప్తేనా? నువ్వు అడుగు, నన్ను ఎంత పెద్దదైన అడుగు. దీనికి చెప్పేసండి ఆన్సర్. ఇది నేను నాకు తెలుసు ఇక్కడ రాసాను Already ఉందిగా. 4,199. ఇంకోటి అడుగు. 76,000 నుంచి 4,222 తీయండి. నాకు రాదు, నాకు తెలియదు, కరెక్ట్ ఆన్సర్ అది. కరెక్ట్ ఆన్సర్. నా వల్ల కాదు. 10,000 మీకే. నేను ఏమైనా చెప్తానని చెప్పాను ముందుగానే మీకు? నన్ను అడగండి అన్నాను. అంతే. నాకు రాదు. కరెక్ట్ ఆన్సర్ అది. నా వల్ల కాదు. నేను అలా గాలిలో లెక్కలేయలేను. నాకు పేపరు పెన్ను కావాలి. ఓకే, సో గీతా నీకు ఇది మంచి కిక్ ఇచ్చిందని ఆశిస్తున్నాము. ఆన్సర్ 4,199. ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఎల్లో. కేంద్ర మంత్రిగా చిరంజీవి నియమితమైన శాఖ ఏది? కేంద్ర మంత్రిగా ఇది చిరంజీవి చెప్పకపోతే మాత్రం పేక తీసుకెళ్తాను. నియమితమైన శాఖ ఏది? ప్రజాసేవ. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, యా, యా, హోమ్ అలా. మినిస్టర్ గానీ. ఇప్పుడు హోమ్ కాదు, కాదు అలా. నువ్వు వేరే షూటింగ్ కోసం వేరే వేరే ఊర్లు తిరుగుతుంటావు కదా. ఆన్సర్ చెప్పండి. ఆ తర్వాత వేరే విషయం. దాన్ని ఏమంటారు? టూరిస్ట్ డిపార్ట్మెంట్. టూరిజం డిపార్ట్మెంట్, టూరిజం. పర్యాటక శాఖ. కిషోర్ గారు ఏ కలర్ అండి? బొలుగు. బ్లూ. ఇటీవల రామ్ గోపాల్ వర్మ రచించిన పుస్తకం ఏది? అందులో శ్రీదేవి గురించి. అవును అవును. బ్లాక్ కలర్ అట్ట. ఇంకా అట్ట గురించి అడగలేదండి. అట్ట దానికి ఎన్ని పేపర్లు ఉంటాయి, ఆఖరి పేజీ నంబర్ ఎంత రాస్తాను అంటే ఏదో చెప్పారు ఇప్పుడే. నా ఇష్టం ఏదో అదేనా? నన్నే ఏర్కోమంటారా టైటిల్? ఇప్పుడు నెక్స్ట్ కలర్ అండి. గ్రీన్. గ్రీన్. ప్రపంచంలో తొలిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రవేశపెట్టింది ఏ దేశం? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ అని మీరు అనుకుంటున్నారు. ఇంగ్లాండ్ మీన్స్ ద గ్రేట్ బ్రిటన్. యునైటెడ్ కింగ్డమ్. రైట్ ఆన్సర్. అది కూడా 1799లో ప్రవేశపెట్టారంట. వాళ్ళు ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, థ్యాంక్ యూ. కట్టండి దాంట్లో ట్యాక్స్. నిజానికి ఇవన్నీ వీళ్ళకి ఇచ్చాము చూడండి. నిజానికి సార్ టీడీఎస్ కడతాం సార్. ఇంగ్లాండ్ అనేది ఒక రాయి వేశారు. జ్యోతి గారు ఇందాక నుంచి మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఏమైనా టెన్షన్ పడుతున్నారా మీరు? అవి నేను ఎట్టైనా చెప్పలేను. అవి కాదుగా, వేరే ఉన్నాయి. అందుకని పప్పులో silent కారం అయిపోయాను. ఎక్కువ అయితే ఏం వాడతారు? ఇలాంటివి వస్తాయి మీకు. సరేనండి, చూడండి మీకేం కలర్ కావాలో. గ్రీన్ అమ్మా. గ్రీన్. ఐశ్వర్య రాయ్ సెల్ నంబర్ లో మొత్తం ఎన్ని నంబర్లు ఉంటాయి? అందరికుండే 10 నెంబర్లే. బా మీరు ఇంటెలిజెంట్ అండి. అసలు చెప్పలేనని ఆవిడ? silent అయిపోయాను. మీరు చమన్ప్రాష్ వాడతారా? అన్యాయమండి. అంత ఈజీ క్వశ్చన్స్ అడిగితే ఎలా అండి? మాకైతే ఎంతో 12,000కి ఏం అది తీయండి ఇది తీయండి అని చెప్పారు. ఆవిడ- చూడు ఎంత ఆవిడ లక్ బాగుంది వాళ్ళు, అందుకనే అలా వచ్చింది. నేను ఒప్పుకోనండి. యాక్చువల్లీ ఏమనుకున్నావు, ఐశ్వర్య రాయ్ సెల్ నంబర్ లో అంటే సెల్ నంబర్ అడుగుతారేమో అనుకున్నారు. ఆవిడ ఎంత టెన్షన్ పడ్డారో తెలుసు. మీకేం తెలుసు? ఆ ఒక్క అర నిమిషంలో పాపం ఆవిడ 1 కిలో తగ్గారు. మరే సెకండ్ కలర్ పసుపు అమ్మా. పసుపు వెనకాల క్వశ్చన్. టెలివిజన్ కార్యక్రమాలకి సంబంధించి టీఆర్పీ అంటే ఏమిటి? మనం ఎక్కువగా వింటూ ఉంటాం ప్రోగ్రామ్స్ అన్ని కూడా టీఆర్పీ మీదే ఆధారపడి ఉన్నాయి. దానికి ఇంత టీఆర్పీ వచ్చింది, మన లక్కు కిక్కుకి ఈ మధ్య ఇంత టీఆర్పీ వస్తుంది, అలా ఆర్పి పట్నాయక్ ఇటువంటి ఉంటాయి దానికి. కరెక్ట్. టీఆర్పీ లో మాకు ఆర్పీ దొరికేసింది. అంటే టీఆర్పీ అంటే వేరే పార్టీ పేరు కూడా చెప్పొచ్చమ్మా. టీడీపీ పార్టీ పేరు. పేరేనా? అంటే ఇప్పుడు టీ ఉంది కదా, టీ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, పి అంటే ఏంటి? ఎన్టీఆర్. అది టెలివిజన్ వాళ్ళు మొత్తం మార్చాలి ఇప్పుడు. టీఆర్పీ అంటే ఎన్టీఆర్ అనేది మార్చుకోవాలి. టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. అదండి. ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఎవరి దగ్గర ఎంత ఉంది?
ప్రకాష్ గారు 10,000, గీత 10,000, ఒక కిషోర్ దాస్ గారు మాత్రమే 20,000, ఇలా కొట్టాను. క్యాష్ ఇలా 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 and జ్యోతి గారు 10,000. ఇవాళ ఎపిసోడ్ భారీ ఎపిసోడ్. తిరుపతి ప్రకాష్ గారు, గీతా సింగ్ గారు, కిషోర్ దాస్ గారు, జ్యోతి గారు ఉండగా అది భారీ ఎపిసోడ్ అవ్వకుండా ఇంకేమవుతుందండి? మీరు ఫస్ట్ రౌండ్ విజయవంతంగా ఫినిష్ చేశారు. ఇప్పుడు రెండో రౌండ్ లోకి వెళ్తున్నారు. రెండో రౌండ్ పేరు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే డైలాగ్ కానీ డాన్స్ కానీ చేయాల్సి ఉంటుంది. లాఫింగ్ బుద్ధ మీకు మంచి లక్కీ రీడింగ్ ఇస్తారు, అంటే డబ్బులు ఇస్తారు. లేదు. సరే, ముందుగా ప్రకాష్ గారు మీరు డైలాగ్ సెలెక్ట్ చేస్తారా, డాన్సా? డైలాగ్. డైలాగ్. ఓకే, డైలాగ్ లో మేము ఇద్దరు పిక్చర్స్ చూపిస్తాం మీకు. ఆ ఇద్దరిలో నుంచి ఎవరో ఒకళ్ళని మీరు సెలెక్ట్ చేయాలి. చూడండి. జయసుధా. ఓకే, జయసుధ గారి డైలాగ్ ప్లే చేయండి. ఏంట్రా వాగుడు, ఏంట్రా వాగుడు? మడత ఏం మడతరా, ఏం మడతరా? ఈ మడత, ఈ మడత గురించి మాట్లాడుతున్నావు. ఏం మడత గురించిరా? మీ అమ్మకు లేదా మడత? ఎప్పుడు చూడలేదా? ఏరా చెప్పరా, ఏంట్రా కామెంట్స్ పెద్దవా? ఏంటండి కొట్టడం మీ ఇష్టమేనా? ప్రకాష్ గారు, మీరు ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరినైనా మీకు కావాలంటే తోడుగా వాడుకోవచ్చు. అండ్ ఆ మడత గిడత కరెక్ట్ గా ఉండాలండి. మడతలు. ముడతలు నేనా? జంబలకడి పంబ అవ్వబోతుంది స్టోరీ. రండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఏంటా మాట, ఏంటా మాట? మడత మడత, ఇది ఇది మడత మడత మడత. నీకు లేదా మడత? మీ నాన్నకు లేదా మడత? మీ నాన్నకు లేదా ఏంట్రా మడత? ఏంటండి అలా కొడుతున్నారు? నేను చాలా స్మూత్ గా కొట్టా. దో నాకు నీలా కొడుకున్నాడు, ఆడు చెప్తాడు. ఏంటంటే కొడతా 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 అంటున్నారు. నేను కొడితే కాదు, కొడతా కొడతా అయినా. అసలు నేను కొడితే ఎలా ఉంటుంది మీకు అసలు? పర్వాలేదు, దీనికి అడ్జస్ట్ చేసుకో. డబ్బులు 50-50. అయితే ఓకే, ఎప్పుడు కొట్టారు మీరు? మరి పర్లేదండి. అయితే ప్రకాష్ గారు ఇక్కడికి వచ్చి SMS రిక్వెస్ట్ చేసుకోండి. నా పర్ఫార్మెన్స్ కింద మీకు నచ్చితే ఒక 20,000 ఇవ్వరా? ప్లీజ్ ఇవ్వండి, ఆ మర్యాద ప్లీజ్. ఇస్తారు, ఇలా రండి, ఇక్కడే ఉండండి. మీ పర్ఫార్మెన్స్ కి ఆయన ఎంత ఇస్తాడో చూద్దాం. మీ లక్కీ రీడింగ్ ఎంత? 12 13 14 14 15 15 పద 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 ఇక్కడ పద అంటున్నాడు ఆయన. పద ఇంకా పద అంటున్నారా? అయితే మీరు గెలుచుకున్నారు ఈ పర్ఫార్మెన్స్ రౌండ్ లో 15,000. థ్యాంక్ యూ. కరెక్ట్ గా ఉందండి. అక్కడికి వెళ్ళి లెక్కెట్టుకోండి. డైలాగా పాట? పాట. సో 2 పాటలు ప్లే చేస్తాము. అందులో ఏది వస్తుందో అనేది నీ లక్కుని బట్టి ఉంటుంది. పాటలు చూడు. ఆటో అప్పారావో, పిప్పి నొక్కెత్తాడో స్కూటర్ సుబ్బారావో, చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. ఏంది టెన్షన్, యమ్మ టెన్షన్. కప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలెట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా. గీత, నువ్వు తిన్నగా అలా వెళ్ళు. ఆ డబ్బాలో ఏదొస్తుందో ఆ పాటకి నువ్వు పర్ఫామ్ చేయాలి. ఓకే, 2 చూసావుగా? 2 చూసాను. అయితే వెళ్ళు. నాకు తెలియదు, చూడు. మీరు చూపిస్తారేమో. బుద్ధుడు ఏదో పెట్టాడు. పెట్టాడా? పెట్టెలో పెట్టాడు. కప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలెట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా.
మరి ఒక్కసారి రిక్వెస్ట్, SMS రిక్వెస్ట్. డార్లింగ్ గుడ్డ, నాకు తెలుసు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కాబట్టి కాస్త నా బరువులాగా 20,000. ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్. ఆయన ఎప్పటి నుంచి మీకు డార్లింగ్ అయ్యారు? ఇప్పుడే చూసా, ఇద్దరం సేమ్ గా ఉన్నాం కదా అందుకని. ఓహో, జస్ట్ చేంజ్. ఆయన గుండు ఉంది, నాకు హెయిర్ ఉంది. ఆయనకి హెయిర్ వచ్చే అవకాశం లేదు కానీ మీకు బిగ్గు మాట్లాడలేని తర్వాత. ఓకే, మీ లక్కీ రీడింగ్ ఎంతో చూద్దాం ఇప్పుడు. ఎస్ ఇచ్చాడు. డార్లింగ్ ప్లీజ్ యా, ప్లీజ్ డార్లింగ్, డార్లింగ్ ప్లీజ్ 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 ప్లీజ్. 15, డార్లింగ్ ప్లీజ్. 16, ప్లీజ్ ప్లీజ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. 7, 17. ఇంకా ఎంత ఏడ్చినా నేను ఏడ్ ఇంతేనంట. చేస్తాను మళ్ళీ. ఎంత ఏడ్చినా ఇంతేనంట. అంతేనా? 17. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రకాష్ గారి పెర్ఫార్మెన్స్ అయిపోయింది, గీత పెర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు కిషోర్ గారు ఏం చేయబోతున్నారంటే డైలాగా డాన్స్? డైలాగ్. ఆ ఇద్దరు ఆర్టిస్టులు ఎవరు? త్రిష అండ్ భూమిక. 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 ఓకే, భూమిక డైలాగ్ ప్లే చేయండి. సిద్ధు, డోంట్ డిస్టర్బ్. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని? నువ్వు నన్ను అడుగు చూసావు, నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. ఏంటి? ఆ పవన్ కళ్యాణ్ డైలాగులు. యాక్షన్. సిద్ధు, సిద్ధు, ఇందాక నుంచి ఏం చేస్తున్నావు? నేను చూస్తున్నాను, నువ్వు నా నడుము చూస్తున్నావు. నేనా? ఆ, నేను ఎప్పుడు చూసాను నడుము? నేను చూస్తున్నాను. 1 నిమిషం అయింది నువ్వు వచ్చి, 1 పేజీ కూడా చదవలేదు. నేనా? వచ్చిన కానించి నా అందమైన నడుమే చూస్తున్నావు. నడుము. నడుము అది నడుము కాదు, 10 మందికి ఉన్న నడుము అది. సిద్ధు, సిద్ధు, ఏంటి ఏంటి దగ్గర రావద్దు, నేనేం చూడలేదు. ఏం చేస్తున్నావు? ఇందా ఏం చేస్తున్నాను? సుమగా డబ్బులు ఇస్తున్నాను, చూస్తున్నాను. నా లక్కో కిక్కో చూసుకుంటున్నాను. ఓకే, మీరు ఇప్పుడు SMS రిక్వెస్ట్ చేసుకోవాలి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. తప్పులుంటే క్షమించు బుద్ధ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఓ 20,000. రండి. ఏంటి ఆవిడ ఏం చూశారు? నడుములు నడుములు కాదు, కుడుములది. కుడుములా? కుడుములు. అలా చూడకు గీతు. అమ్మాయి ఏదో జీతం. డబ్బులు ఇచ్చే, నా డబ్బులు ఇచ్చే, ఇంటికి వెళ్ళిపోతా నేను. వద్దు గీత, వద్దు. చూద్దాం ఎంత వచ్చిందా. చూద్దాం మీ రీడింగ్ ఏంటో. 11, 12, 13, 14, అక్కడికే 15, ఆ, 16. నో 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 నో. కిషోర్ గారు 15,000. అదే బుద్ధుడు మీకు ఇచ్చిన 15,000. థ్యాంక్ యూ. ఎంతో కొంత వచ్చింది. ఇప్పుడు జ్యోతి గారు మీరు డైలాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారా, డాన్సా? డాన్స్. అయితే సరే, పాటలు చూడండి. వేసుకున్న గుమా గుమా చాయ్, యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్. గుండె గుయ్యి అంటే అలం చాయ్, సుయ్యి అంటే బల్లో చాయ్, కెంపంటే కర్రకాయ చాయ్. సరే రండి, ఆ బాక్స్ లో ఏముందో అది వస్తుంది. ఏంటది? చాయ్. సకుబాయ్ జరా దే దో నా గరం గరం చాయ్. సకుబాయ్ నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. వేసుకున్న గుమా గుమా చాయ్, యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్, బలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే
పాపం బుద్ధ నా పర్ఫార్మెన్స్ చూశారు కాబట్టి సేమ్ నేను నీలా ఉన్నాను కాబట్టి చూసి 20 ప్లీజ్ 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 కోరుకోండి ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్ ఓ చెల్లెలుగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చెల్లి నా బంగారు తల్లి అని నీకు ఇప్పుడు చెయ్యాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు మీకు బుద్ధుడు లక్కీ ఈడింగ్ ఇస్తున్నాడు చూడండి. బ్రదర్ బ్రదర్ అన్నప్పుడంతా ఒక 1000 పెంచుతున్నాడు. ఇంకోసారి బ్రదర్ అనండి. బ్రదర్ పెంచాడు. ఆపేయండి ఇంకా. బ్రదర్ ఆపేయండి ఇంకా. బ్రదర్ ఆపేయండి ఇంకా. బ్రదర్ 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 ఇంకొంచెం చాలే అమ్మా, దా. రా, 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 పడిపోయి చాలే. సెట్ పప్పుడు అది ఒకటే ఉంది మన బ్రదర్ దగ్గర. పడిపోతాడు రండి. మొత్తం 17,000 అండి. 17,000 ఇచ్చాడు మీకు. 17. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలా చాయ్ పాటతో ఇవాళ ఈ రౌండ్ ముగిసింది. మీ అమౌంట్లు ఎంత అంటే ప్రకాష్ గారు 25,000, గీత 27,000, కిషోర్ దాస్ గారు 35,000 అండ్ జ్యోతి గారు 27,000. ఇవాళ భారీ ఎపిసోడ్ లో ఇప్పుడు భారీ స్కోర్ తో ఉన్నవారు ఎవరు అంటే 35,000తో కిషోర్ గారు. కంగ్రాట్స్ అండి భారీ కిషోర్ గారు. నెక్స్ట్ రౌండ్ లో ఎలిమినేషన్ ఉండబోతోంది. మీరు జాగ్రత్తగా ఆడండి. మూడో రౌండ్ ఏంటంటే పంతం నీదా నాదా సై. ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి ఒక్కొక్క గేమ్ ఉంటుంది. ఆ గేమ్ వాళ్ళు బాగా ఆడాలి. వాళ్ళు బాగా ఆడితే వేరే వాళ్ళతో బెట్టింగ్ చేసుకోవచ్చు. అంటే ఆడక ముందే బెట్టింగ్ చేసుకోవచ్చు. గేమ్ వాళ్ళు కరెక్ట్ గా ఆడినట్టయితే డబ్బులు వేరే వాళ్ళు వీళ్ళకి ఇచ్చుకోవాలి, లేదంటే వాళ్ళు వీళ్ళకి ఇచ్చుకోవాలి. ఇదంతా ఎందుకులేండి కన్ఫ్యూజన్. ఈ లక్కు కిక్కులో ఫస్ట్ ప్రకాష్ గారు ఆడేస్తారు, ఎందుకంటే ఆయన లీస్ట్ లో ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత మీకు అర్థమైపోతుంది. రండి డెమో క్లాస్ మొదలెడదాం. మీరు ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ కి మేము ఒక చెత్త బుట్ట చాట పెట్టాం. మొత్తం కసు కొట్టాలండి మొత్తం ఫ్లోర్ అంతా. ఎంత చాట చెత్త బుట్ట. మీరు ఈ చాటని వాడి ఒక బంతి ఇక్కడ తీసుకొని ఈ లైన్ మీద పెట్టి దీంతో ఇలా కొడితే ఆ 4 డబ్బాల్లో నుంచి ఏదో ఒక డబ్బాలో అది వెళ్ళి ఇరుక్కోవాలి. బయటికి రాకూడదు, ఇరుక్కోవాలి. అంతే. 2 డబ్బాల్లో ఇరుక్కుంటే మీ టార్గెట్ ఫినిష్. చాలు. మీరేం చేయాలంటే మీరు పంతం ఎవరో ఒకళ్ళతో పెట్టుకోవచ్చు. గీత, కిషోర్ గారా, జ్యోతి? మా అన్న కిషోర్ దాస్. ఎంత? ఒక 8,000. కిషోర్ దాస్ గారు మీ మీద ప్రకాష్ గారు బెట్టింగ్ పెట్టారు 8,000 పంతం. ఒకవేళ ఓడిపోతే నా దాంట్లో పోతాయా? కరెక్ట్. మీరు 2 బంతులు వేయకపోతే మీ దాంట్లో నుంచి 8,000 అటు వెళ్తాయి. అయితే 2,000 చాలు. నేను వస్తాయేమో అనుకున్నా. పీనాసి సంఘం జిందాబాద్ జిందాబాద్, పిసినారి సంఘం జిందాబాద్ జిందాబాద్. అమ్మో మీరు చాలా పీనాసోళ్ళు. 2,000 చాలు. 2,000 చాలు చాలు చాలా. చాలు. సరే ఆ 2 బంతులు ఆయన వేస్తే మీరు ఆయనకి ఇచ్చుకోండి 2,000. వేయకపోతే ఆయన మీకు ఇస్తారు 2,000. వస్తే లక్కు, లేదంటే కిక్కు. జరిగిందండి. అంటే మీరు టార్గెట్ రీచ్ అవ్వలేదు. 2 బంతులు కాదు కదా, ఒకటి కూడా వేయలేదు. మంచిదైంది 8,000 ఇచ్చుకోలేదు. మామూలు పోయేది కాదు. కిషోర్ దాస్ గారికి ఇవ్వండి 2,000. సో అలా పంతం ప్రకాష్ గారిది పోయింది, కిషోర్ గారికి వచ్చింది 2,000. నెక్స్ట్ యాక్చువల్లీ చూసుకున్నట్టయితే 27,000 గీతకి ఉంది, 27,000 జ్యోతి గారికి ఉంది. కానీ చిన్నవాళ్ళని ముందుగా ఆదరించమన్నారు కాబట్టి గీత నువ్వు వచ్చేయి. గీత నీ ఆట ఏంటంటే ఏం లేదని చెప్పనా, ఇవన్నీ తీసుకెళ్లి రైతు బజార్కి వెళ్ళి మొత్తం నింపుకొని రావాలి. ఎంతసేపు కూరగాయలు తిండేనా? అంతే అండి. వేరే కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అవునా? తిన్న తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయాలి. మనం చేయం కాబట్టి ఇలాంటి గేమ్స్. ఓ షిట్. గీత నువ్వు మధ్యలో నోటితో ఒక బుట్టను తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో బుట్టని దాంట్లో పెట్టాలి, ఇంకో బుట్టని పెట్టాలి. సింపుల్. నీ టార్గెట్ 8 బుట్టలు. పంతం ఎవరి మీద? జ్యోతి గారి మీద. ఎంత? 7,000. 7,000. ఓకే జ్యోతి గారు మీ మీదే పంతం. తన టార్గెట్ 8 బుట్టలు. పెడితే మీరు 7,000 ఇవ్వాలి, లేకపోతే తను మీకు ఇస్తుంది. చేతులు వాడద్దు. అస్సలు. ఓకే వస్తే లక్కు, లేకుంటే కిక్కు.
ఏమంటే ఇంకా ఆట అవ్వలేదు. ఇప్పుడు తీసి ఒక్కోటి మళ్ళీ ఎక్కడ ఒకటి పెట్టాలి. కానీ గ్రేట్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటారు దీన్ని. ఉమెన్ స్పోర్ట్స్ ఉమెన్ స్పిరిట్ అంటారు దీన్ని. సో నువ్వు గెలిచావు. 8 కాదు మొత్తం 18 పెట్టినట్టున్నావు. అంటే జ్యోతి గారు ఇప్పుడు ఇచ్చుకోవాలి 7,000. గీత ఇప్పటివరకు ఎవరినైనా బుట్టలో పడేసావా? తీసుకో. ఓ ఇన్నియా ఇంతమంది బుట్టలు గెట్ రెడీ అవ్వా. లక్కు కిక్కు నాకు లక్కు మీకు కిక్కు అంతే. ఓకే ఇప్పుడు నెక్స్ట్ లీస్ట్ ఎవరిదంటే జ్యోతి గారిది. జ్యోతి గారు మీరు రావాలి. మీ గేమ్ అమ్మా. మీరు ఇక్కడ నిలబడతారు, బంతిని ఇక్కడ నుంచి దొర్లిస్తారు, అదేదో ఒక గ్లాస్ లో పడాలి. మీ టార్గెట్ 7 బంతులు, 6 సరేనండి. అమ్మా. మీ పంతం ఎవరి మీద? గీతా మీద ఎంత? 15,000. గీత మీద 15,000 మీ పంతం. ఓకే ఒకవేళ మీరు 6 బంతులు గనక వేస్తే మీకు 15,000 గీత ఇస్తుంది, లేదంటే మీరు 15,000 గీతకి ఇస్తారు. ఓకే వస్తే లక్కు, లేకుంటే కిక్కు. అంటే ఆల్రెడీ వెళ్తున్నాయి, బయటకు వస్తున్నాయి. పడ్డాయి పడ్డాయి పడ్డాయి, పడ్డాయి. బయటకు వస్తున్నాయి. నువ్వు వచ్చి లెక్క పెట్టిస్తా, నేను ఇచ్చాను ఈ లోపల. 15,000. ఒకటి దామ్మా గీత. వచ్చేసా, వచ్చేసా. ఒకటి జ్యోతి గారి స్కోర్ ఇప్పుడు 5,000 అయింది. పర్వాలేదమ్మా. ఇప్పుడు ఫైనలీ కిషోర్ దాస్ గారు ఆడబోతున్నారు. ఆట ఏంటంటే మీకు కర్ర తిప్పడం వచ్చా? యా అయితే రండి ఒకసారి. చిన్నప్పుడు తిప్పేవాడిని, ఆహా చాలా కాలం అయింది. అయితే ఆగండి నేను కొంచెం దూరం వెళ్తాను. దూరం ఉండండి ఎంతకైనా కానీ. ఓ, సూపర్. ఓ, అదే ఏ, గ్రేట్. కర్ర పడింది కాబట్టి సరిపోయింది. మీరు పడితే మా సెట్ బ్లాస్టే. మీరు ఎందుకంత కష్టపడ్డారు? నేనేమన్నాను? మీకు కర్ర తిప్పడం వచ్చా? వచ్చు. చూడండి ఇలా తిప్పాలి. సరే ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే మీరు ఈ కర్రని వేలు మీద 1 నిమిషం పాటు నిలబెట్టాలి. ఓకే ఇప్పుడు పంతం. లీస్ట్ లో జ్యోతి గారు ఉన్నారు. మీరు ఇంకెవరినైనా లీస్ట్ లోకి తీసుకురావాలి అంటే తీసుకురావచ్చు. 5,000. 5,000. 5,000. 5,000 కూడా నా 5,000. అసలు ఎంత అన్యాయం. 5,000. పాపం డబ్బులు కూడా బుద్ధుడు కూడా లేడు. ఉండండి నేను కొన్ని చెప్పుకోవాల్సిన అమ్మా, ఇక్కడ ఉన్నాయి, ఫార్మాలిటీస్ మొత్తం కట్టేయచ్చు అమౌంట్. కాదు. ఇప్పుడు వస్తే మీకు ఇంకో 5,000 వస్తాయి. ఈ నిలబెట్టకపోతే. ఓకే నిలబెడితే మాత్రం మీకు 0. ఓకే. అంటే మీరు ఎలిమినేట్ అవుతారు. ఓకే అమ్మా. రెడీ? వస్తే లక్కు, లేకుంటే కిక్కు. తమ్ముడు నుంచి దగ్గర నుంచి 5,000. పోయింది అంటే పోయినట్టే. కానీ ఒక 30 సెకండ్స్ దాకా నిలబెట్టినట్టున్నారండి. గ్రేట్, బాగా నిలబెట్టారు. కొంచెం అటు ఇటు వెళ్ళిపోయి అది పడిపోయింది, కానీ లేకపోతే నిలబెట్టేవాళ్ళు. ఇవ్వండి ఆవిడకి ఇంకో 5,000. ఓకే సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరెవరి దగ్గర ఎంత ఉందంటే ప్రకాష్ గారు 23,000, గీత 49,000, కిషోర్ గారు 32,000 అండ్ జ్యోతి గారు 10,000. అంటే లీస్ట్ లో ఉండే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. జ్యోతి గారు రండి, వచ్చి సోఫాలో కూర్చోండి. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన మీ అమౌంట్లు అన్ని కూడా ఒకవైపుకి వెళ్ళబోతోంది.
లాస్ట్ రౌండ్ లో ఆ అమౌంట్ ఎవరో ఒకళ్ళకే వస్తుంది. అంటే ఈ నలుగురు డబ్బులు ఒకవైపుకి వెళ్తుంది. లాస్ట్ రౌండ్ ఏంటంటే ఆగిందా గోవిందా. గోవిందా గోవిందా. మీరు ఫస్ట్ టైం మీ లైఫ్ లో డబ్బులు వద్దు అని చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ టేబుల్ ఇలా తిరుగుతూ ఎవరి ముందైతే వస్తే ఆగుతుందో వాళ్ళకి కిక్కు, నో లక్. ఇక్కడ అవుట్. యా, సో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఆగవో వాళ్ళది లక్. ఆగిందా గోవిందా. ముగ్గురు రండి. విషయం ఏంటంటేనండి, ఇప్పటి వరకు మీరు సంపాదించిన డబ్బులు మొత్తం 1,14,000 ఒక వైపు వేసాం. ఓకే, నేను దీన్ని ఇలా తిప్పుతాను. ఎవరి దగ్గర ఫైనలీ ఇది వచ్చి ఆగుతుందో గోవిందా. రెడీయా? ముగ్గురు మూడు వైపులా ఉన్నారు కదా. రెడీ, 1 2 3. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. శని బాబా షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను, పని లేదు పాకెట్లో పైసా లేదు. ఇవాళ 1,14,000 ఎవరికి? ఎవరిది లక్కు, ఎవరిది కిక్కు? మీ ఇద్దరికి మంచి కిక్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో లక్ ఎవరిది, కిక్ ఎవరిది? కిషోర్ దాస్ గారు ఈసారి తిప్పుతారు. రండి సార్. రెడీ, 1 2 3 గో. ఇవాళ లక్కు గీతకి, కిక్కు తిరుపతి ప్రకాష్ గారికి. గీతకి 1,14,000, మీ ముగ్గురికి ఏమీ లేదు. లక్ అంటే అలాగే ఉంటుందమ్మా. మరి లైఫ్ లో లక్ మాత్రమే ఉంటే సరిపోదు, ఇలాంటి కిక్కు కూడా ఉండాలి అని ఈ గేమ్ షో పెట్టాము. ఎలా ఉంది? సూపర్. ఓ టెన్షన్. లాస్ట్ రౌండ్ మాత్రం నాకు ఇంకా షివరింగ్ తగ్గట్లేదు, ఇంకా తగ్గట్లేదా? తగ్గట్లేదు. అయితే మలేరియా ఏమో. ఓకే, సో అలా ఈ రౌండ్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో లక్కు కిక్కు ఎవరిది, లక్ ఎవరిది, కిక్ ఎవరిది చూడాలి అంటే డోంట్ మిస్ సెన్సిటైన్ లక్కు కిక్కు.